ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. అంతలోనే నిన్న సిబిఐ డైరెక్టర్ అర్ధరాత్రి నాటకం, అంటే కేంద్ర ప్రభుత్వం అధికారాలు లేకపోయినా ఏదైతే సిబిఐ డైరెక్టర్ని నియమించింది ఒక కమిటీ, ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్, చీఫ్ జస్టిస్ ఆర్ ఇస్ నామినీ నియమించాల్సి వస్తే దానికి ఆ కమిటీ నియమించిన నియామకం సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారం మళ్లీ ఏదైనా 2 years టర్మ్లో ప్రాబ్లం వస్తే మళ్ళా ఆ కమిటీనే సూపర్వైజ్ చేయాలి. అలాంటిది రాఫెల్ డీల్ని తప్పించుకోవడానికి ప్రధానమంత్రి ఏదైతే ఇప్పుడుండే సిబిఐ డైరెక్టర్ని తప్పించి అర్ధరాత్రి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయడం, టెంపరరీ డైరెక్టర్ నియమించడం. అదే మాదిరిగా ఎవరైతే ఆస్థానం ఉన్నారో ఆయన్ని ఈయనే తీసుకురావడం, ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేయడం, ఆయన్ని తీసుకురావడం, ఆయన్ని డైరెక్టర్గా చేయాలని ప్రయత్నం చేయడం, అది ఫెయిల్ కావడం, అతన్నే పెట్టుకొని నాటకాలు ఆడించడం, ప్రత్యర్థులపైన దాడులు చేయడం ఎన్ని జరిగాయి. ఈ విషయాలు నేను చాలా గట్టిగా ప్రతిఘటించాను. దేశం మొత్తం కూడా సపోర్ట్ తీసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. ప్రతిపక్షాలన్నీ కూడా గట్టిగా అపోజ్ చేశాయి. ఈ రోజు ఇక్కడ మన రాష్ట్రంలో జరిగే దాడులు మీరు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం పంపించేశారు ఈ రాష్ట్రానికి. విపరీతంగా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ అంటే భయభ్రాంతులను చేసి ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలంటే ఎందుకు పెట్టాలి అని భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చి ఎవరైనా ఈ రాష్ట్రంలో పనిచేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా డిమారలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా ఒక పక్క దాడులు మొదలుపెట్టారు. ఇంకొక పక్క ఈరోజు జరిగిన నాటకం మీరు చూస్తే దీన్ని ఏదైనా సరే దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అట్ ది సేమ్ టైం జరిగిన విధానం చూస్తే ఎవరికైనా సందేహం రాకుండా పోదు. ఎక్కడ జరిగిన సంఘటన? ఎయిర్పోర్ట్లో జరిగింది. ఎయిర్పోర్ట్ ఎవరి ఆధీనంలో ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. రెండోది ఎవరి సెక్యూరిటీ? సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ ఉంది. అక్కడ జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఏం చేయాలి? బాధ్యత ఉండే మనుషులైతే ఇమ్మీడియట్ గా సిఐఎస్ఎఫ్ వాళ్ళని పోలీసులకు ఇవ్వాలి, స్థానిక పోలీసులకు ఇవ్వాలి. ఇవ్వడం ఎప్పుడు ఇచ్చారు? 4:30కి ఇచ్చారు ఆ ఎవిడెన్స్ అన్ని. అదే సమయంలో ఎవరైతే అక్యూజ్డ్ కానీ విక్టిమ్ కానీ ఒక బాధ్యతతో ప్రవర్తించాల. బాధ్యతతో ప్రవర్తించకుండా ఏదైతే ఇది జరిగిన తర్వాత నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోవడం, కేసు ఉన్నా లేకపోయినా, చిన్న నేరమైనా పెద్ద నేరమైనా, ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగినప్పుడు ఒక ప్రధానమైనటువంటి పదవిలో ఉండే వ్యక్తి, ఒక అపోజిషన్లో ఉండే వ్యక్తి నేరుగా బాధ్యతారాహిత్యంగా వెళ్ళిపోవడం, అక్కడి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా చెక్ చేయించుకోవడం, అక్కడ ఫస్ట్ ఎయిడ్ అయినాక ఇంటికి వెళ్ళిపోవడం. అప్పటికి చాలా మంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈయన మనుషులు కానీ కండెమ్ చేయడం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎంత డ్రామాలు ఆడుతున్నారంటే గవర్నరు ఇది జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా డీజీపీకి ఫోన్ చేయడం. అంటే ఏ విధంగా రీడ్ చేయాలి? నేను కూడా 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఎ గవర్నర్? ఫోన్ చేసి రిపోర్ట్ అడగడం, వేరే బోట్ అడగడం. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కండెమ్ చేయడం, కేసీఆర్ కండెమ్ చేయడం, కేటీఆర్ కండెమ్ చేయడం,
తెలంగాణ సెక్యూరిటీ ఇవ్వడం, అదే మరి ప్రైవేట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తే ఏ విధంగా చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నేను మొన్న కూడా చెప్పాను, ఈ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో డెమోక్రసీ పూర్తిగా పతనమైపోయింది. అపహాస్యం చేశారు, ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా కొలాప్స్ చేశారు. కడాన ఎప్పుడైనా దేశంలో ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైనా ఇంత మిస్యూజ్ అయినాయా? ఎప్పుడన్నా చరిత్రలో ఎప్పుడూ ఇంత మిస్యూజ్ కాలేదు. అదే సమయంలో సెక్యులరిజం దెబ్బతినింది, ఎకానమీ కొలాప్స్ అయింది, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ పూర్తిగా స్మాష్ అయిపోయినాయి. ఈ విషయాలు నేను మాట్లాడుతూ ఉంటే ఈరోజు మీరు చేసిన పని జీవీఎల్ నరసింహరావు ఆయన ఒక పెద్ద హీరో మారిగా మాట్లాడడం, సురేష్ ప్రభు మాట్లాడడం, సిఐఎఫ్ ఎవరైతే అధ్వర్యంలో కమాండర్ ఆయన మాట్లాడడం, మాకేం సంబంధం, మీకు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం అండి? ఎయిర్పోర్ట్లో ఎవరుంటారు? మీ పోలీసు కదా, చెక్ చేయాల్సిన బాధ్యత మీది కదా. అవుట్ సైడ్ క్రైమ్ జరిగితే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, విమానాశ్రయాల్లో జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కడాన ఎవరు ఈ వ్యక్తి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని. వాళ్ళ నాన్న చెబుతున్నాడు, వాళ్ళ అన్న చెబుతున్నాడు, వాళ్ళ తల్లి చెప్తా ఉంది. అందరూ మేము ఆయన అభిమాని, వీరాభిమాని అని వాళ్లే క్లెయిమ్ చేస్తా ఉంటే మీ వీరాభిమాని అయినటువంటి వ్యక్తి ఈరోజు అక్కడికి వచ్చి ఈ డ్రామా ఆడాడంటే ఏం చెప్పాలండి? ఆయన లెటర్లోనే చెప్తున్నాడు, నాకు సానుభూతి రావడం కోసం నేను చేశానని. ఆయన పొగుడుతూ నన్ను తిడుతూ లెటర్ రాసి తర్వాత మేం చేయించామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికి పోతారండి ఇవన్నీ? ఇంత మునుపు ఈయన చెప్పాడు, శివాజీ ఒక మాట చెప్పాడు, ఆపరేషన్ గరుడ అపోజిషన్ పార్టీ లీడర్ పైన కూడా రెక్కీ చేసి ఆయనకు ప్రాణహాని లేకుండా ఆయనకేదో లైట్ ఇంజరీ చేసి అది ఆసరాగా తీసుకొని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని. వెర్ ఆర్ యూ గోయింగ్? అంటే ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యాన్ని? ఎప్పుడన్నా జరిగాయి ఇవన్నీ? ఈరోజు జరిగిందేంటి? ఇది జరిగిన వెంటనే విశాఖపట్నంలో ఒక 100 మంది వచ్చి నేషనల్ హైవేలో కూర్చుంటారండి. మీరు చేసింది మీవాడు, చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిమిసెస్ లో, మళ్ళా వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తారా? పులివెందుల్లో ఫ్లెక్సీలు కాలుస్తారా? మీరు తగలబెడతారా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? ఇంతకుముందు చాలా జరిగాయి అలాంటి సంఘటనలు. మొన్నే మీరు తిత్లీ తుఫాన్ జరిగింది, నేను వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాను. తిత్లీ తుఫాన్లో నేను పోతే నా ముందరిని ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితి వచ్చి ప్రజలు రెచ్చగొట్టే పరిస్థితి వస్తే అడుగడుగునా వస్తే దాన్ని అంతా బ్రేక్ చేసి వార్నింగ్ ఇస్తే తోక ముడిచారు. పేపర్లో ఇష్ట ప్రకారం రాశారు రెచ్చగొట్టడానికి. ప్రజలు రెచ్చిపోలా. ప్రభుత్వం చేసే పనులను చూసిన తర్వాత ప్రజలు వాళ్ళొచ్చి కొట్టే పరిస్థితికి వచ్చారు. ఒక టీవీ ఉందని ఎత్తపి ఆ టీవీ అన్ని దగ్గర పెట్టి మీరు అడగండి, తిట్టండి ప్రభుత్వాన్ని అంటే మేమెందుకు తిడతాం? డే అండ్ నైట్ ఆయన వచ్చి కూర్చొని పనిచేస్తామంటే మేమెందుకు ఈ మాట మాట్లాడాలి? కనీసం అపోజిషన్ లీడర్గా అక్కడికి పోకుండా ప్రజలను పంపించి వీళ్ళ నాయకులను కొంతమంది ఎక్కడో ఒరిస్సాలో వాళ్ళు పంపించి రెచ్చగొట్టే పరిస్థితి వచ్చిందంటే ఎంత నీచం అండి ఇది? తునిలో ఏం జరిగింది? పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఏం జరిగింది? రాజధానిలో చెరుగుదోటలో ఏం జరిగింది? కలెక్టర్ పైన దాడి ఏం చేశారు? విశాఖపట్నంలో ఫిన్టెక్ కన్వెన్షన్ జరుగుతూ ఉంటే నిన్నే క్రికెట్ మ్యాచ్ జరిగితే వాళ్ళు తిరిగి పోవాలనే సమయంలో ఇలాంటి డ్రామాలు ఆడతారండి మీరు? ఇది న్యాయం అండి మీకు? ఇది పద్ధతి అని అడుగుతాను నేను. ఎంత దుర్మార్గమైన చర్యలు ఇవి? మీ వ్యక్తే చేసినప్పుడు మీరు సిగ్గుపడాలి ఎందుకు జరిగిందని. దాన్ని ఎదురుగా తీసుకొని నోరుంది కదా అని నోరు బారేసుకుని ప్రతి ఒక్కరు మాట్లాడేయడం రోడ్డు మీదకి వచ్చి ఎంత అహంభావం అండి మీకు? తమాషాట్లాడుతున్నారు మీరు. రాష్ట్రాన్ని తగలబెట్టాలనుకుంటున్నారా మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం చేస్తే ఒక్క మాట మాట్లాడరా మీరు?
ఈ నాయకులు సోకాల్ నాయకులు సిబిఐ డైరెక్టర్ మార్చిన అర్ధరాత్రి డ్రామా జరిగితే ఒకరు మాట్లాడరు, తిత్లీ తుఫాన్ వచ్చి మొత్తం సర్వనాశనం అయితే మాట్లాడరు, ఏమీ జరగని దానికి నాటకానికి ఒక్కొక్కరు పరిగెత్త వచ్చి మాట్లాడతారా మీరు? మీరే చేసుకున్న దానికి. ఇలాంటి దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఎంత డ్రామాలంటే మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత కలిగిన వ్యక్తి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేరుగా పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదు? నేను అడుగుతున్నా. వెళ్ళాలి కదా, పోలీసులు చెప్పాలి కదా, వాళ్ళకు కూడా చెప్పి ఏం చేయాలి, దీనిపైన ఏం చేయాలి. ఓకే, నువ్వు ఎగ్జామినేట్ చేస్తావా ఆ నేరం చేసిన వ్యక్తిని, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి? వెళ్ళిపోవడం కాదు, బాధ్యత రాహిత్యంగా అక్కడుండి అక్యూజ్డ్ ఏదైతే వీళ్ళు అప్పచెప్పారో విత్ పంచనామాతో కూడా కలిపి, అలాంటప్పుడు ఇతను కూడా కంప్లైంట్ ఇచ్చి, లేకపోతే కాదు ఎగ్జామినేట్ చేయండి, ఐఎమ్ నాట్ బాదర్డ్ అని మీరు చెప్పాలి. అది నీ బాధ్యత. నేరుగా వెళ్ళిపోవడం ఏంటండి? దాని తర్వాత అక్కడుండే సిఐఎస్ఎఫ్ అధికారులు 4:30 కంప్లైంట్ ఇస్తారు, పంచనామా ఇవన్నీ. అందులో కూడా అక్కడుండే వెపన్ ఏదైతే ఉందో, ఆ చిన్న నైఫ్ ఏదైతే ఉందో, అది కొంత సమయం చిన్న సీను వాళ్ళ వర్కర్ దగ్గర పెట్టుకొని తర్వాత ఎత్తుకొచ్చి ఇచ్చారని. అంటే దీనికి ఎక్కడ ఫారెన్సిక్ ఉంటుందండి? ఇంకా ఎప్పుడైనా మీరెందుకు తీసుకోవాలి? అది అక్కడ ఉన్నారు, ఒక సెక్యూరిటీ ఆఫీసర్, ప్రోటోకాల్ ఆఫీసర్ ఉన్నాడు, ఏఎస్ఎఫ్ ఉంది, వాడికి ఇచ్చేసి ఉండాలి ఇమీడియట్ గా. ఇవ్వకుండా మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? అదే సమయంలో అతను చాలా క్లియర్ గా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండే వ్యక్తి, ఇంటికి పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోటోలు ఉన్నాయి, ఆ నాయకుడు ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ బ్రదరు మదరు. మేమే షాక్ అవుతున్నాం, మాకే అర్థం కాలేదు ఎందుకు చేశాడు. మేము వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసామని చెప్పడం, అతను స్పీచ్లో నాకు ఇల్లు ఇవ్వలేదని అతను చెప్పడం, ఫ్యామిలీ మాకు ఇల్లు కూడా ఇచ్చారు, ఇల్లు కూడా కట్టుకుంటున్నాం అని వాళ్ళు కూడా చెప్పడం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మాకు ఇల్లు ఇచ్చారని దే అడ్మిటెడ్. ఇన్ని చేస్తే ఇంత నాటకాలు ఆడడం. విశాఖ అక్కడ పోతే మీరు చూస్తే చాలా దారుణంగా హాస్పిటల్లో, మొత్తం ఎయిర్పోర్ట్లో, ఇది ఎయిర్పోర్ట్లో ఏంటి, ఒక అమ్మాయి కొత్యాడ లలిత స్వాతి రిపోర్ట్ ఇచ్చింది, అపోలో హాస్పిటల్ డాక్టర్. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫౌండ్ విత్ ఏ ఇంజరీ. There is an incised wound of 0.5 centimeter length and 0.5 centimeters depth approximately on the left shoulder laterally. The wound have been ఇది ఆవిడిచ్చిన రిపోర్ట్. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా హాస్పిటల్కి పోయి అక్కడి నుంచి మీరు అందరూ డ్రామాలు చేపిస్తారండి. ఏంటిది? ఈజ్ ఇట్ ఫేర్? ఈజ్ ఇట్ ది వే? ఒక డిగ్నిటీ ఉండే నాయకత్వం చేయవలసిన పరిస్థితి అని అడుగుతున్నా. ఇదేనా ప్రొసీజర్ అని అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వోంట్ అప్రిషియేట్ ఆల్ దీస్ థింగ్స్. అదే ఎవడైనా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవాలి, దట్ ఈస్ ది లాస్ట్ డే ఫర్ హిమ్. ఐఎమ్ వెరీ క్లియర్. మొన్న కూడా పోలీస్ మీట్లో కూడా చెప్పాను. కానీ డ్రామాలు ఆడాలంటే కూడా అంతే. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, మీ డ్రామాలు ఇక్కడ జరగనీయం. మీరు ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు, ఆ ఇబ్బందులన్నీ మీకే తగులుతాయి, నాకు కాదు. ప్రతిరోజు మీరు చేసే కార్యక్రమాల వల్ల మీకు రాబోయే రోజుల్లో ఇంకా హెవీ పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది తప్ప మాకేదో ఇవన్నీ ఉన్నాయి మా ఇష్ట ప్రకారం చేస్తామంటే కాదు. ఆ రోజు ఆపరేషన్ గరుడలో శివాజీ చెప్పినట్టు చూస్తే ఈ నెపం పెట్టుకొని రేపు కోర్టుకు వెళ్లి ఆయన పర్సనల్ అపియరెన్స్ ఎగ్జంప్షన్ తీసుకోవాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి యాక్సెప్ట్ చేయాలా, అక్కడి నుంచి ఈయన ఫ్రీగా తిరగాల. అంటే ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారు. దీనికి తెలంగాణ గవర్నమెంట్ మా దగ్గర సెక్యూరిటీ కూడా లేదు ఇప్పుడు, కాబట్టి మేము సెక్యూరిటీ కూడా ఇవ్వలేము, వాళ్ళకు ఫైల్ చేశారు.
అంటే తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆడే నాటకాలు ఇవన్నీ. ఈ నాటకాల్లో వీళ్ళ ఇష్ట ప్రకారం ఆడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మోసం చేయాలని ఈ రాష్ట్రంలో ఒక అస్థిరత్వాన్ని సృష్టించి అరాచకాలు చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. అది ఇక్కడ జరగదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచిగా ఉండండి, మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ మేము అడిగింది మిమ్మల్ని ప్రత్యేక హోదా అడిగాం. ఆ రోజు ఇచ్చిన ప్రామిస్ అది. అదే మాదిరిగా విభజన చట్టంలో ఉండే హామీలు నెరవేర్చమన్నాం. అది కూడా చట్టంలో ఉండే హామీలు. ఇవి అడిగిన దానికి మా మీద దాడులు చేస్తూ వీళ్ళు ఒక్క మాట మాట్లాడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్, అదే మరి వాళ్ళకి తోడు ఇప్పుడు బెదిరింపులు స్టార్ట్ అయింది కేసీఆర్. ఇది మంచి పద్ధతి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఆగమేఘాలు తిత్లీ పైన ఒక మాట మాట్లాడినటువంటి కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ కవిత ఈ ఇష్యూ పైన ఆగమేఘాల పైన సపోర్ట్. అక్కడంత నష్టం జరిగితే మాట్లాడదు మన మీద. ఎంత మమకారం అండి వీళ్ళకు. ఎంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? నేను అడుగుతున్నా ఈ రాష్ట్రం పట్ల. ఇది మంచి పద్ధతి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ లెటర్లో కూడా మీరు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఏం చెప్పాలనో అటు బీజేపీ, ఇటు గవర్నర్ గారు, ఇటు కేసీఆర్ సపోర్ట్ చేసిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టు టెల్ టు ది పీపుల్ వాట్ హ్యాపెన్, వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్. ఎందుకు ఇలాంటి డ్రామాలు ఆడతారు? ఆగమేఘాలపైన జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, గవర్నర్ గారు, కేసీఆర్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ అందరూ కూడగట్టుకొని ఇది చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని నేను తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తున్నా. ఇలాంటి సంఘటనలు జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఏదైనా అసమర్థత ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత ఇది కూడా. మీ ఎయిర్పోర్ట్లో జరిగింది. మీరు సెక్యూరిటీలో ఫెయిల్ అయ్యారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కడాన రిపోర్ట్ చేయడంలో కూడా మీరు ఫెయిల్ అయ్యారు. ఆ రిపోర్ట్ చేయడంలో కూడా ఆ పంచనామా ఇమీడియట్ గా చేసి ఆయన కూడా అడ్వైజ్ చేసి ఉండాలి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు, మీరు ఇక్కడ ఉండాలి, మేము పోలీసులకు అప్పచెప్తాం ఆయన్ని, మీరు కేసు ఇచ్చి వెళ్ళండి. అవసరమైతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసు ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కేసు స్ట్రెంగ్తన్ కావాలంటే మీరు ఎగ్జామినేట్ చేస్తారా లేదా అది మీ ఇష్టం, అది తర్వాత జరిగేది. కానీ చట్టాన్ని గౌరవించాలంటే మీరు నేరుగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళుండాలి. ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా. ఎందుకు సిఐఎస్ఎఫ్ పంపించలేదని అడుగుతున్నా. ఎందుకు లోకల్ పోలీసులు చెప్పలేదని అడుగుతున్నా. అక్కడి నుంచి ఎందుకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంటే గమన చూస్తున్నారని అడుగుతున్నా. ఇవన్నీ చాలా తప్పుడు విధానాలు. ఇది మంచిది కాదు. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టాన్ని అందరూ గౌరవించాలి. అప్పుడే మనం అనుకున్న హోందాతనం వస్తుంది. అందులో అధికారంలో ఉండే నాయకులు నరేంద్ర మోడీ గారు అందరూ నేర్పించుంటున్నాడు. చట్టం మన ఇష్ట ప్రకారం మనకు చుట్టంగా తయారవుతుంది, నువ్వేం భయపడద్దని. అందుకే వీళ్ళు రెచ్చిపోయి వీళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నారు. ఇది మంచిది కాదు. వీళ్ళు ఏమి ఇటువంటి చేసినప్పుడు ఎక్కడా జరగవు. నేను కూడా 40 సంవత్సరాల రాజకీయాలను చూశాను. ఇంత దుర్మార్గమైన వ్యక్తులు, దుర్మార్గమైన ఆలోచనలు, అదే మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన నేను ఎప్పుడు చూడలేదు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తుంది. నేను అడిగింది న్యాయం కోసం. అడుగుతున్న సిబిఐ డైరెక్టర్ని మీరు మార్చడం అర్ధరాత్రి మాత్రం తప్ప రైటా? నేను ప్రత్యేక హోదా అడగడం తప్ప రైటా? లేకపోతే ఈరోజు చట్టంలో ఉండే హామీలు నెరవేర్చడం తప్ప రైటా అని అడుగుతున్నా. దానిపైన దాడులు చేస్తారా మీరు? భయపెడతారా మీరు? ఇప్పుడు కావాలని ఇవన్నీ చేసి మీ ఇష్ట ప్రకారం చేస్తారా? మీరు ఏమీ చేయలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ లాంటి సంక్షోభాలను చాలా ఎదుర్కొన్నాం. తెలుగు జాతి కూడా చాలా సంక్షోభాలు ఎదుర్కొంది. ఈరోజు మీరు చేసే ప్రతి ఒక్క దాడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల పైన దాడిది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి దాడి చేసినా, లేకుంటే దేశంలో ఉండే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిస్తుంటే ప్రశ్నిస్తే తిరిగి మన మీద పడినా, ఇవన్నీ మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఆల్ డాక్యుమెంట్స్ మీకు ఇస్తాం. మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇలాంటి నాయకుల్ని ఏ విధంగా మనం సొసైటీకి చెప్పాలి, ఎక్కడికి పోతున్నారు వీళ్ళు,
ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు, ఇంత నీచమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఏమనాలి? అది కూడా మనం దీంట్లో ఇంకా ఏమున్నాయని పోలీసులు చెప్పాం. చట్టం దానిపైన చేస్తుంది. ఎవరెవరు ఉన్నారు, ఎట్లా రాశారు, ఏం జరిగింది, అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి దానిపైన ఎవరు బాధ్యత అయితే వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇలాంటి చౌకబారు రాజకీయాలు మాత్రం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. డాక్టర్లు మాత్రం వాళ్ళు చెప్పిన 9 కుట్లు పడ్డాయి, 4 సెంటీమీటర్స్ డెప్త్ లో గాయమైంది అని చెప్పి అపోలో డాక్టర్స్ కొద్దిసేపటి క్రితం మాట్లాడారు సార్ మీడియా తోటి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు క్రానలాజీ మీరు ఒకసారి ఆలోచించాల. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో జరిగిందా? విశాఖపట్నం కదా. విశాఖపట్నం నుంచి మీరు సిఐఎస్ఎఫ్ ఎవరైతే విక్టిమ్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఆయన ఎట్లా వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి? ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోకుండా వెళ్ళిపోవడం. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎయిర్పోర్ట్ దిగుతానే ఈ డాక్టర్ వచ్చి చెక్ చేసింది, రిపోర్ట్ వచ్చింది, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అందరూ చెప్పారు ఈయనకి మేమేదో పెద్ద ఇష్యూ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేయాలనుకుంటా అంటే నువ్వేంటో మరి చేసావంటే అక్కడి నుంచి డ్రామా మొదలుపెట్టారు. ఇది కాదా? ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఈజ్ ఇట్ ది వే? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. యూ టెల్ మీ జస్టిఫికేషన్. అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇష్ట ప్రకారం రాస్తారా మీరు? ఇది పద్ధత? ఇది ప్రజాస్వామ్యం? ఇది సమాజంలో అతలాకుతలం చేయాలనో లేకుంటే కావాలని చేయాలనో ఏంటి? ఆ నుంచి ఏంటి? రాష్ట్రం అంతా ధ్వంసం చేయాలి. స్టార్ట్ చేశారు పులివెందులు. సమయానుకూలంగా పనిచేయకపోయింటే ఇంకా వాడిని తగలబెట్టి ఏదో జరిగిపోయిందని ఇష్ట ప్రకారం మాట్లాడి మీరు చూశారు. ఒక 2-3 గంటల్లోనే మాకు సభ్యత ఉండి దీన్ని కండెమ్ చేసి దీన్ని వదిలి ఇట్లా ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సభ్యత లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడ మొదలుపెట్టేశారు ప్రజలను రెచ్చగొట్టాలని. ఒక్కొక్కరు ఒక ఇష్టంగా. నేను అడుగుతున్నా వీటికెళ్ళి సమాధానం చెప్పడుకొని. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యూ? ఈరోజు వచ్చారు, ఎయిర్పోర్ట్లో జరిగింది, ఎస్ నేను ఖండిస్తున్నా, ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదు. అట్ ది సేమ్ టైం హూ ఈజ్ హీ? అతన్ని పనిష్ చేయాలంటే మీరు వెళ్ళిపోవడం పనిష్మెంటా? కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వకుండా, కనీసం హాస్పిటల్ పోయి మీకు తెలియదా? మెడికల్ కేసు కదా ఇది, క్రిమినల్ కేసు కదా. క్రిమినల్ కేసులో సర్టిఫికేట్ కావాలన్నా లేదా? మీరైతే పోతారా అక్కడి నుంచి? అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా నేను క్వశ్చన్. మీరైతే వెళ్తారా? మిమ్మల్ని అయితే పంపిస్తారా సిఐఎస్ఎఫ్? కనీసం ఒక ప్యాసింజర్ ఏదన్నా పెడితే ఆ ఫ్లైట్ ఎక్కనేయకుండా డిటైన్ చేసేసి అతను నేరే తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పంపిస్తారు కదా. ఎందుకు పాటించలా? చట్టం ప్రతి ఒక్కడికి ఒక చట్టమా? కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. అదే నేను చెప్పేది. ఎక్కనివ్వరు కదా, ఫ్లైట్ ఎక్కనేరు. ఎట్లా ఎక్కనిచ్చారు? అంటే వాళ్ళది కూడా ఫ్లైట్ వాళ్ళది కూడా తప్పే కదా. అది వాళ్ళు ఎలా చేశారు? ఫ్లైట్ కూడా తప్పే. అంటే అరాచకానికి కూడా పరాకాష్ట కదా ఇవన్నీ. ఒక మనిషి ఇంజురీ అయితే ఉంటే మీరు ఫ్లైట్ ఎక్కనిచ్చారు. రేపు ఏదైనా జరుగుతుందా మరిగా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఫ్లైట్ లో ఉండే పైలట్ గా ఉండే ఎయిర్ హోస్టెస్ వాళ్ళు కూడా చెప్పాలి, లేదండి మరి మేము ఎక్కించుకోమని చెప్పాలా? అంటే ఎయిర్పోర్ట్ లో చిన్న సంఘటన జరిగితేనే ప్యాసింజర్స్ అందరూ ఆపేసి చెక్ చేసి నానా గందరగోళం చేస్తారు. ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత మామూలు పరిస్థితులు ఎలా నెలకొన్నాయి అమ్మంటే అక్కడ? అదే కదా నేను అడిగేది. పరిస్థితులు కాదు, ఇది జరిగిన తర్వాత ఆయన 5 నిమిషాలు 12:40కి ఇన్సిడెంట్ జరిగింది. 1 గంటకు అనుకుంటా ఫ్లైట్. దర్జాగా వెళ్ళిపోయాడు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు, సిఎస్ఎఫ్ ఏం పట్టించుకోలేదు.
ఫ్లైట్ ఇండిగోనా ఏ ఫ్లైట్ నాకు తెలియదు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కనీసం బ్లడ్ కనపడినప్పుడు ఏమైనా బ్లడ్ ఉంది, ట్రీట్మెంట్ ఇవ్వాలి, నువ్వు ఉండు అని చెప్పాలి కదా. లేదంటే ఫస్ట్ హ్యాండ్ ట్రీట్మెంట్ తీసుకొని ఆ కేసు ఇచ్చి తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ లో పోవచ్చు కదా. నిందితుడు ఏం చెప్తున్నాడు సార్? ఇప్పుడు ప్రైమరీగా మన ఇన్వెస్టిగేషన్ లో నిందితుడు ఏం చెప్తా ఉన్నాడు సార్? అంటే ఎందుకు రీజన్ ఏం చెప్తా ఉన్నాడు? నిందితుడు క్లియర్ గా మీకు చూస్తే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, తెలుగుదేశం అది చేసింది ఇది చేసిందని 10 పేజీల నోట్ రాసి కడాన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి రావడానికి ఇవన్నీ చేశాను చెప్తున్నాను ఓపెన్ గా. ఆ లెటర్ మన వాళ్ళ దగ్గర ఉంది, పోలీసుల దగ్గర ఉంది, 10 పేజెస్ లెటర్. అవన్నీ కూడా రిపోర్ట్స్ ఉంటాయి. అది అప్రోప్రియట్ టైంలో వాళ్ళు చెప్తే అతను వాయిస్ కానీ అవన్నీ కూడా వస్తాయి. నిందితుడు చెప్పే మాట అదే చెప్తున్నాడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని అని చెప్తున్నాడు. మీ వీరాభిమానులు పెట్టుకొని మా ప్రాణాలు తీస్తారేంటి మీరు అంటున్నా, రాష్ట్ర ప్రాణాలు తీస్తారేంటి అంటున్నా, అది నేను అడిగేది. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాథమికంగా మీకు ఒక రిపోర్ట్ వచ్చింటుంది. ఈవేళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రాథమికంగా ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ మీకు వచ్చింటుంది గవర్నమెంట్ కు. నేను తెప్పించుకొని చెప్తున్నా. నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ 3 గంటలు వాయిదా వేసుకున్నా. నేను రాలా మధ్యాహ్నం 2 నుంచి 5:30 వరకు. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఏం జరిగిందో అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇప్పుడు మళ్ళా వచ్చి మీకు ఇవన్నీ ఇస్తున్నా. అంటే సార్, నిందితుడు ఒక సెన్సేషన్ సృష్టించేందుకోసం చేశాడా, లేకుంటే వైసీపీ వాళ్ళు సానుభూతి కోసం చేశాడు? ఇవన్నీ ఇంకా ఈ డ్రామాలో ఏమేమి ఉన్నాయి, ఇంకా కొన్ని ఎంక్వైరీ చేస్తే వస్తాయండి. కావాలని చేశారా, లేకుంటే అతనే చేశాడా, ఏం చేశారు, ఎవరన్నా ఉన్నారా ఏంటి మనకు తెలియదు కదా. ఇవన్నీ అతను ఫ్రైమ్ ఆఫ్ వేసి అతని ఇంటికి పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ, దట్ ఈస్ ప్రూవ్డ్. వాళ్ళ ఇంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంది. అతను చేసే లెటర్లో కూడా నేను వీరాభిమానిని అతను ఒప్పుకున్నాడు. వాళ్ళ తల్లి, తండ్రి, బ్రదరు అందరూ ఒప్పుకున్నారు. అంతవరకు కన్ఫర్మ్ అయింది. ఆయన ఇచ్చిన లెటర్ అట్నే ఉంది. అతను చెప్పిన మాట కూడా అవే ఉన్నాయి. ఇది ఒక ఎత్తు. నెక్స్ట్ ఏంటనేది ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇట్ విల్ కమ్ అవుట్. సార్, ఇప్పుడు హీరో శివాజీ పేరు పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన్ని తీసుకెళ్లి ఫర్దర్ గా అడిగే అవకాశం ఉందా సార్? అంటే సీరియల్ అడగాలి. ఇప్పుడు ఆయన కూడా వేరే వాళ్ళు చెప్పారని మనకు పదే చెప్తున్నాడు. ఇప్పుడు అవన్నీ వీళ్ళు అమలు చేస్తున్నారు. మీరు చూస్తే అతను చెప్పినట్టు కూడా చాలా క్లియర్ గా, వెరీ ఇంట్రెస్టింగ్ గా నేను ఇప్పుడే చదువుతాను. ఇంతవరకు నేను సీరియస్ తీసుకోవాలండి. ఈ ముఖ్య పార్టీ నాయకుడి గురించి నేను చెప్పేది ఏంటంటే, ఆ ముఖ్య పార్టీ నాయకుడి మీద అదేలేండి 2 సార్లు రెక్కి కూడా నిర్వహించారు. ఒకటి గుంటూరులో, ఒకటి హైదరాబాద్ లో. అతడి మీద ప్రాణహాని లేకుండా పగడ్బందీగా ఒక దాడి చేయడం, ఆ ప్రాణహాని లేని దాడుల పట్ల ఈ రాష్ట్రంలో అలజడులు చేయడం, ఆ దాడులు మొదలైన తర్వాత ఆ ముఖ్య పార్టీ నేతకు కొన్ని విషయాల్లో కొన్ని ఊరట్లు లభించడం. అంటే టుమారో కోర్టు నుంచి ఎగ్జామిషన్ ఇప్పుడు చెప్పేది కాదు, ఇది 2-3 నెలల క్రితం చెప్పాడు. అప్పుడు మీ ముందునే చెప్పాడు. అంతే. అవన్నీ ఇప్పుడు అమలవుతాయి. పాపం నిజంగా ఇప్పటికీ అతను అమాయకుడే. మేము చాలా తెలివైన వాళ్ళని ఆ పార్టీ ముఖ్య నాయకులు అనుకుంటారు, వాళ్ళు కూడా అమాయకులే అని చెప్తూ. కానీ అసలు ఏమిటంటే పనంతా జాతీయ పార్టీ చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇతర పూర్తి ఓరటైతే మాత్రం రాదు. ఇక్కడ అవి పెండింగ్ లో ఉంటాయి కేసులు మాత్రం. అదే మరి ఈ నేత మీద జరిగిన దాడులు కుదరకపోతే రాయలసీమలో ఒక ముఖ్య నేత కుటుంబం మీద నెట్టే ఆలోచన. రెండోది, అది ఎలాగూ ఒక కొలిక్కి రాదు, నమ్మరేమో అనే అనుమానంతో ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లు మొదలవుతాయి. ఈ అల్లర్లు బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, వేరే రాష్ట్రాల నుంచి తెస్తారు. ఇక్కడి నుంచి అది ఏంటో తెలుసా, అలా అల్లర్లు చేసి కడాన సిబిఐ ఎంక్వైరీలు వేసి, లేకపోతే ఇవన్నీ కూడా పెట్టి కడాన ప్రెసిడెంట్ రూల్ పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారం లేకుండా చేయడం ముఖ్యమైన ఉద్దేశం. వేర్ ఆర్ యూ గోయింగ్? ఇది సినిమా స్క్రిప్ట్ కాదు, ఇది కాంగ్రెస్ బీజేపీ పార్టీ చేసే స్క్రిప్ట్, ఆటలు. అంటే మీరు ఏంటి ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కావడంలా. తమాషాన రాజకీయం అంటే ఎవ్రీడే ఆ జీవీఎల్, ఈ రామ్ మాధవ్ ఏంటి ఇవన్నీ? అగ్రిగోల్డ్ ఎవరిది ఇది? ఈ పాపం మీది కదా? అంత ప్రేమ వచ్చిందా మీకు? 6 రాష్ట్రాల్లో ఉంది. తీసుకోండి, మీకు ఇస్తా, కేసు ఇస్తాను, తీసుకోండి, మొత్తం తీసుకోండి, మీరు ఇవ్వండి, మీకు ధైర్యం అంటే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ మీద చాలా అభిమానం కదా. యు టేక్ దిస్ ఇష్యూ. కరప్షన్ గురించి మమ్మల్ని గురించి మాట్లాడతారా మీరు? దేశాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి
ప్రజలంతా చీకొట్టే పరిస్థితి వస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడతారా మీరు? కొంచెం హుందాగా ఉంటే ఇష్టానుసారంగా రెచ్చిపోవాలనుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పోరాడేది ప్రజల కోసం పోరాడుతున్నా. మీరేదో దాడులు చేస్తే బెదిరిస్తే భయపడే సమస్య ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత హుందాతనం లేని పోరాటం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. చాలా పోరాటాలు ఉన్నాయి. నా అంత నేను ఫేస్ చేసినన్ని క్రైసిస్ రాజకీయంగా ఎవరు ఫేస్ చేసి ఉండరు. కానీ న్యాయం కోసం పోరాడా. ప్రతి ఒక్క క్రైసిస్ లో నేనే గెలిచాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్, గవర్నర్ డీజీపీతో మాట్లాడిన విషయం అంటే మీరు గతంలో ఇప్పుడు గవర్నర్ మీద నేరుగా వ్యాఖ్యలు చేసింది లేదు, కానీ ఈ ఇన్సిడెంట్ లో గవర్నర్ డీజీపీతో మాట్లాడడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఎందుకు తప్పు కదా ఇది? నేను సీఎంగా 15 సంవత్సరాలు ఉన్నా. ఏదైనా ఉంటే ఆయన రిటర్న్గా అడగాల, ఏదైనా ఉంటే గవర్నమెంట్కి చెప్పాలా. మా దగ్గర నుంచి తీసుకోవాలి తప్ప డైరెక్ట్ గా ఆఫీసర్లకు ఫోన్ చేసే అధికారం గవర్నర్కి లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఇస్ మైన్. నేనేం కొత్త కాదు పాలిటిక్స్కి. నేను ముఖ్యమంత్రిగా కొత్తగా రాలా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. జాతీయ రాజకీయాల్లో అనేక ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశాం. విలువలతో కూడిన రాజకీయాలు చేశాం. గవర్నర్ వ్యవస్థ పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్కారీ కమిషన్ మేమే వేయించాం. సర్కారీ కమిషన్ రికమెండేషన్లు అమలు చేయించాం. దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ. అంతేగాని మీరేదో కావాలని చెప్పి ఇష్టానుసారంగా చేయడం, ఒకవేళ ఢిల్లీలో స్క్రిప్ట్ ఉంటే ఆ స్క్రిప్ట్ ఇక్కడ అమలు చేయాలనుకుంటే మాత్రం కుదరదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. సార్, మీరు ఇప్పుడు కేంద్రం పాత్ర ఉందని మనకు అనుమానంగా ఉంది. కానీ జీవీఎల్ గారు మాట్లాడుతూ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని జీవీఎల్ అంటున్నారు. నువ్వేమంటావు? నేను అడిగా స్ట్రైట్. నువ్వు క్వశ్చన్ అడిగావు కదా, నువ్వేమంటావు చెప్పు. చెప్పాయా నువ్వు? ఎక్కడ జరిగిందయ్యా? ఎక్కడ జరిగింది చెప్పాయా? నువ్వు జర్నలిస్ట్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో జరిగింది. మరి ఎవరు చేసుకోవాలా? ఎందుకు అడగల మీరు ఆ క్వశ్చన్? మరి ఏమనాలి నిన్ను? ఆయన చెప్తే నువ్వు వంతన పడితే నేనేమంటా? అదే జర్నలిజంలో తప్పంట. అందుకే మీరందరూ కూడా కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారు. మంచిది కాదు అది. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇలాంటి దేశంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. మీడియా కళ్ళు మూసుకున్న తర్వాత అరాచకాలు పెరిగాయి. మీరు భయపడుతున్నారు. భయం వదిలిపెట్టండి. ఇంకా నేను భయపడడంలా, సిద్ధపడుతున్నాం రాష్ట్రం కోసం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఎద్దు ఏనిందంటే ఘాట్లో కట్టేయమంటారా మీరు? మీరు కూడా దాన్ని వంతన పాడతారా? వంతన పాడితే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి ఏమనుకుంటున్నారు? పద్ధతులుంటాయి, ఒక విలువలుంటాయి. దరిజే నోరుందని ఎట్టంటట మాట్లాడేసి దానికి అంతా సమాధానం చెప్పాలంటే మీరు కూడా వచ్చి అడిగే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఏమనాలో నాకైతే అర్థం కాదు. మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కాదు. లెట్ వెరీ క్లియర్. డోంట్ మిస్టేక్ మీ. నేను కోపంతో మాట్లాడడం లేదు. కానీ మీడియా కూడా లాజిక్ వదిలిపెట్టిన తర్వాత మిమ్మల్ని ఏమనాలో నాకైతే అర్థం కాదు. ఎందుకు మీరు భయపడాలి? లేదంటే ఏదో అడగాలని ఎందుకు అడగాలి మీరు? అతన్నే కడిగేయాలి. బుద్ధుందాయా? మీ ప్రిమిస్లో జరిగింది, మీకు సిగ్గు ఉండాలి. అక్కడ సిబిఐ నడిరేతలు చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్లో జరిగితే గవర్నమెంట్ మీద బ్లేమ్ చేస్తారా? మీకు బుద్ధి లేదని అడగాలి మీరు. అప్పుడు సిగ్గు వస్తుంది వీళ్ళకి. వాళ్ళ కార్యకర్త, వాళ్ళ ఎయిర్పోర్ట్ కేంద్రంది, కార్యకర్త వైఎస్ఆర్ కార్యకర్త. బ్లేమ్ తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన బ్లేమ్ వేసేది మీరు. ఇంతమంది వస్తారా మీరు? ఇంత తమాషాట్లాడుతున్నారు. మీ ఆటలు నా దగ్గర సాగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి రాజకీయాలు. ప్రజలు చాలా అమాయకులేం కాదు. ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ వాచింగ్, బట్ ఎవ్రీ డే దే మే నాట్ కమ్ ఆన్ రోడ్స్. బట్ నాయకులుగా మేము ఆ నాయకత్వాన్ని ఇవ్వాలి. ఆ నాయకత్వాన్ని ఇస్తాం. అందుకే నిలదీస్తాం. అందుకే తోక జాడించారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. సిబిఐని ఏమైంది? ఈరోజు సాయంత్రం తోక జాడించారు. రేపు కూడా దోషులుగా మీరు మిగిలిపోతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ప్రతి పాలిటిక్స్లోకి వచ్చి లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకుంటే అది తిరిగి బూమ్రాంగ్ ఏది మీకే అవుతుందో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్, రేపు గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ కు దీని మీద ఒక నివేదిక ఎక్సలెంట్ పంపించమని అన్నా. అర్థం కాదు సార్. మా డౌట్ ఏంటంటే గవర్నరు ఎక్కడి నుంచి వివరాలు తీసుకుంటారో ఒక నివేదిక తయారు చేయాలంటే ఏదైనా ఒక వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ రిపోర్ట్ అయినా కాదు సార్. మా డౌట్
గవర్నమెంట్ నుంచి నివేదిక కాదు మా నిన్ను అడిగి పంపిస్తున్నాడు. అడగాలంటే అఫీషియల్ గా గవర్నమెంట్ అడగాలి, అవును సార్. మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, తీసుకోమనండి. కానీ ఆయన రాసి పంపించాలంటే గవర్నర్ ఆఫీసులో కూర్చొని 176 రిపోర్ట్లు పంపించచ్చు. అది ఎలా సాధ్యం అవుతుంది? రాసుకుంటాడు, ఏమంది పెద్ద. ఇప్పుడు పంపించలేదా? ఎన్ని రిపోర్ట్లు వచ్చారు నీకు నాకేం తెలుసు? ఈ గవర్నమెంట్ మీద రోజుకు ఒక రిపోర్ట్ పంపించచ్చు. ఆనందం ఆయనకు, వాళ్ళకు కూడా ఆనందం. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఏంటి కుట్రలు, ఏంటి కుతంత్రాలు, ఏంటి గవర్నర్ వ్యవస్థ? ఎక్కడికి పోతున్నారు మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఏం మొన్నట నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్ కాదా? ఏం అట్లాటగా ఉంది మీకు? వీళ్ళందరికంటే ముఖ్యమంత్రి నేను ముందయ్యా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా తర్వాత వచ్చిన వాళ్లే 95లో ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు, కేంద్రంలో మంత్రులు ఎవరూ లేరు. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ, అదే మరి ఎన్డీఏ 2 అన్ని చూశాను నేను, యూఎఫ్ అన్ని చూశాను. వద్దు, కరెక్ట్ కాదు. ఇవన్నీ పద్ధతులు ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రజాస్వామ్య విలువలు ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ యొక్క గౌరవం ఉంటుంది, ప్రతిపత్తి ఉంటుంది. అది మర్చిపోకూడదు ఎవరు కూడా. అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా. అది మర్చిపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే దాని ఫలితాలు నిన్న మనం వస్తున్నాయి చూడండి, అదే వస్తాయి. ప్రజలందరూ చీకొట్టే పరిస్థితి వస్తుంది. ఏమైనా పర్వాలేదు, ఇంకా దాడులు చేస్తాను, భయభ్రాంతులు చేస్తాను, చేయలేరు. బ్రిటిష్ వాళ్లే సరెండర్ అయి పారిపోయారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా మనుగడ సాధించలేరు. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన గవర్నరే, అంటే మీరే చెప్తున్నట్లు అంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తున్న అనుమానాలు మీరు వ్యక్తం చేస్తా ఉన్నారు కదా సార్. ఈ దశలో వ్యక్తం చేయలేదు బ్రదర్. ఆయన ఎందుకు అడిగాడు, గవర్నర్ పరిధి ఏంటి? ఫస్ట్ టైం ఐఎమ్ రేజింగ్ దిస్ క్వశ్చన్. ఇంతవరకు ఆయన ఏం చేయాలి నేను పట్టించుకోవాలి. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ గవర్నర్. మీకేదైనా ఉంటే మమ్మల్ని అడగండి. మేము ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని మీరు ఏమైనా పంపించుకోండి, నాకేం బాధ లేదు. కానీ గవర్నర్ గారు డీజీపీకి ఫోన్ చేయడం ఎక్కడ న్యాయం? మళ్ళా గవర్నర్ ఆఫీసే మేము ఫోన్ చేసాం, రిపోర్ట్ అడగడమో లేకుంటే ఫోన్ చేసి చెప్పడం ఏంటి? దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇట్ ఈస్ మై గవర్నమెంట్. గవర్నర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్. I wanted to have a debate in the country again. గవర్నర్ వ్యవస్థల పైన చర్చ జరగాలి దేశంలో. ఆ విషయాలు కూడా చర్చ జరిగితే తప్ప ఇవన్నీ క్లారిటీ రాదు. డెఫినెట్గా విల్ హ్యావ్ ఎ డిబేట్. మీకు ప్రతిపక్ష పార్టీలు ఉంటే మీరు ఇబ్బందులు పెట్టడం, గవర్నర్ల ద్వారా ఏదో కావాలని కిరికిర్లు పెట్టడం, లేకుంటే బెదిరించడం, ఇన్ని కరెక్ట్ కాదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఇప్పుడుగా ఈవెన్ చాలా మంది గవర్నర్లతో ఫైట్ చేశాం మేము. ఈ హిస్టరీ తెలిసిన వాళ్ళు మీరు కొంతమంది అప్పుడు సీనియర్స్ ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎప్పుడూ రాజీ పడలా, కానీ గౌరవిస్తాం కాన్స్టిట్యూషనల్ హెడ్గా. అదే సమయంలో మిస్యూజ్ జరిగినప్పుడు మాత్రం గట్టిగా ఫైట్ చేస్తాం. నో కాంప్రమైజ్. రేపు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు దెబ్బతీయాలనుకుంటే వదిలిపెట్టే సమస్య లేదు. కేంద్రం రాష్ట్రం రెండు కూడా స్వయం ప్రతిపత్తి, సావరిన్ పవర్స్ ఉండే గవర్నమెంట్స్ ఇవి. మీ హద్దులు మీకున్నాయి, మీ అధికారాలు మీకున్నాయి, మా హద్దులు మాకున్నాయి, మా అధికారాలు మాకున్నాయి. అట్లని చెప్పి నేను సిబిఐని పంపిస్తాను, ఈడీని పంపిస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ని పంపిస్తాను, ప్రతిరోజు మిమ్మల్ని తొక్కుతానంటే కుదరదు. అది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఇప్పుడు నా మీదుగా దాడిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన దాడి, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన దాడి. లేకుంటే నాకేం వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందండి? ఎవరికోసం పోరాడుతున్నాను? ఎందుకోసం ఎంత పోరాడాలి? ప్రజల కోసం పోరాడుతుంది. ఎందుకోసం వచ్చింది? మీరు మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, నమ్మించి మోసం చేశారు. దానికోసం నేను పోరాడుతున్నా. పోరాడితే మీరు దాడులు చేస్తారు, చేయండి, ఇంకా ఎక్కువ ఫైట్ చేస్తాం. ఏం జరుగుతుంది? ఈజ్ ఇట్ ది వే? మీరు చేసి మేము అడిగింది చేయండి, చేయకపోతే వదిలిపెట్టండి. మేము రాజకీయ పోరాటం చేస్తాం. దానిపైన దాడులు చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే మాత్రం మరీ దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. జగన్ గారిని వాళ్ళ పర్సనల్ ఒకరిది అది కాదు. యాజ్ ఎ ప్రిన్సిపల్ ఐఎమ్ టాకింగ్, నాట్ కాంగ్రెస్, నాట్ కమ్యూనిస్ట్. ఈజ్ అపోజిషన్ లీడర్ కదా సార్ తెలంగాణ. ఉంటే ఉండొచ్చు. నేను అడిగేది మిమ్మల్ని అడుగుతున్నా. ఆర్ యూ సపోర్ట్ దిస్? స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. మరి ఆయన ఏదో ఆయన వ్యక్తిగతంగా ఎవరో ఒకరు పోతే అది కాదు ఇష్యూ. ఇక్కడ ఏం జరిగిందని, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్.
డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఐఎమ్ ది నెంబర్ 1 ఆన్ దాట్. ఐ వోంట్ సపోర్ట్. ఎవరైనా సరే, మా పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో హింసని ప్రోత్సహించడం కానీ హింస చేయడం కానీ ఐ వోంట్ అప్రిషియేట్, ఐ వోంట్ టాలరేట్, ఐ వోంట్ అలో దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. అట్ ది సేమ్ టైం డ్రామాలు ఆడడం ఇంకా ప్రమాదం. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ డ్రామాలు ఆడితే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఆ డ్రామాలు కట్టిపెట్టండి. టక 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 ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అవుతా ఉంది, అర్ధ గంటలో ప్రతి ఒక్కరు కమ్ముకొని వస్తారండి. వెరీ గోయింగ్ అండి, ఏంటి నాకు అర్థం కాలేదు. అంతలోనే టక 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 రోడ్డు మీద మనుషులు వస్తారండి. బస్సులు నిలిపేయాలి, బస్సులు తగలబెట్టేయాలి. ఆ నుంచి మొత్తం రాష్ట్రం అతలాకుతలం అయిపోవాలి. అక్కడి నుంచి రేపటి నుంచి ఓఎమ్మ రాష్ట్రంలో మొత్తం ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రెసిడెంట్ రూల్ పెట్టేయాలి. చేయండి, చేస్తే ఏమవుతుంది? ధర్నాలు చేయండి, సిగ్గుపడండి. మీరు ప్రజలకు క్షమాపణ చెప్పుకోండి. మీ ధర్నాల్లో మా నాయకుడే, మా కార్యకర్త వచ్చి మా నాయకుడిని పొడిచాడు అని చెప్పుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మా నాయకుడు గొప్ప నాయకుడు. కేసు జరిగిన తర్వాత కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, నేరుగా హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో కూడా చెప్పారు నీకేమీ లేదు, ఊరికే దీనికంతా ఆయింట్మెంట్ వేసుకో వెళ్ళమంటే వెళ్ళి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ వేరే వాళ్ళు చెప్పారు, ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు, నువ్వు హాస్పిటల్కి అడ్మిట్ కావా, అక్కడ అన్నీ మేము నడిపిస్తామని. మా నాయకుడు హాస్పిటల్కి చెప్పండి మాట, అంతే కదా. అక్కడి నుంచి దీనావస్థలో పడుకున్నారు, ఇక్కడి నుంచి నవ్వుకుంటా పోయాడు. హాస్పిటల్లో మాత్రం చాలా ప్యాథటిక్గా పడుకున్నాడు కదా. చూసారా ఫోటో? ఏమైనా మీరు చెప్పండి పోనీ. చాలా ప్యాథటిక్గా పడుకున్నాడు. ఈ నుంచి మాత్రం విరోచితంగా పోయాడు. ఏది సత్తి కూడా ఇక్కడ చెనగలేదు. చెనగలేదా? హాస్పిటల్కి అక్కడి నుంచి వెళ్ళా కదా, ఇంటికి వెళ్ళాడు కదా. కాదు నువ్వు చూసావా? నేనేది చూడలేదు. మొత్తం ఇన్వెస్టిగేషన్లో వస్తుంది, అప్పుడు చూద్దాం. లేకపోతే నేనంతా చూసింది పేపర్లో చూసింది ఇవి ఇంటర్ప్రిటేషన్స్ తప్ప ఇంకోటి కాదు. నేనేది అపహాస్యం చేయడం లేదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. రాజకీయాల్లో హోందాతనం చాలా ముఖ్యం. రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. అదే సమయంలో రాజకీయాలను అడ్డం పెట్టుకొని సానుభూతి సంపాదించాలను, ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా దారుణం. అది కరెక్ట్ కాదు. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక్క మాట సిబిఐ డైరెక్టర్ని తీసేస్తే మాట్లాడిన వీళ్లు ఈ విషయంలో కమ్ముకొని వస్తారండి. దేశం ఏమైనా పర్వాలేదు, మొత్తం ఏదే పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం బురద జల్లేయాలి వేరే వాళ్ళపైన. ఏది మీపై నేను చెప్తున్నా, దాడులు చేసే వాళ్ళందరికీ ఎవరిన ఇంటికి వస్తే శుభ్రంగా ఫ్లవర్స్ ఇమ్మంటున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చి కాఫీ ఇచ్చి, రెండయ్య మీకోసం వెయిట్ చేస్తున్నాం, వచ్చి ఏం కావాలో చూడండి, వెళ్ళండి అని చెప్పమని చెప్తున్నాను. అంటే నాట్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ సార్. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సంఘటన కానివ్వండి, ప్లస్ బీజేపీ వాళ్ళు కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కానీ, వీళ్ళందరూ కూడా మీ మీద దాడి చేస్తున్నారు కదా సార్. ఈ నేపథ్యంలో మీరు ఎటువంటి చర్యలు లేదు బ్రదర్. దేనికోసం వచ్చాయి నేను అడుగుతున్నా. బీజేపీతో 4 సంవత్సరాలు ఉంటే అప్పుడెప్పుడు దాడి చేయలే కదా. ఎప్పుడొచ్చింది? నేను ప్రత్యేక హోదా అడిగినప్పుడే కదా. నేను ఎప్పుడైతే విభజన చట్టం హామీలను అమలు చేయమని చెప్పినప్పుడే కదా. ఎప్పుడైతే దీన్ని అడిగానో అక్కడి నుంచి నా మీద కక్ష కడతారా మీరు? కక్ష కట్టి మీ ఇష్ట ప్రకారం చేస్తారా? అక్కడి నుంచి అందరిపైన దాడులు చేస్తారా? అక్కడి నుంచి గుంపుగా నా మీద అటాక్ చేస్తారా మీరంతా వచ్చి? ఏమనుకుంటున్నారు? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ధర్మం అనేది చాలా పవర్ఫుల్, ట్రూత్ అనేది చాలా పవర్ఫుల్. అల్టిమేట్ గా ట్రూతే గెలుస్తుంది తప్ప దౌర్జన్యం గెలవదు, అధర్మం గెలవదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీకేదో అధికారం ఉంది, నలుగురిని పోగేసి ఒడ్డేసి నా మీద దాడి చేయాలనుకుంటే అది బూమరాంగ్ అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏమీ చేయలేరు. అల్టిమేట్ గా మీరే చూస్తారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని. పోరాడమే కాదు, దేశంలో కూడా ఏ విధంగా మళ్ళా చాలాసార్లు చారిత్రాత్మకమైన పాత్రలు పోషించాం. ఇలాంటివి చూసిన తర్వాతనే ఆ రోజు కూడా తెలుగుదేశం పైన దాడి చేసిన, చాలాసార్లు ప్రయత్నాలు చేసిన,
చేసిన వాళ్లకు చెడు జరిగింది తప్ప మాకేం కాల అది బూమరాంగ్ అయింది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఇది లగ్నం చాలా పవర్ఫుల్ లగ్నం ఇది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. ఏమీ కాదు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? నేను ఏమైనా డౌట్స్ ఉంటే ఐ వాంట్ టు క్లారిఫై ఎవ్రీథింగ్ టు యూ. గవర్నర్ కలిసి రాష్ట్ర ప్రభుత్వం విచారణ వద్దు, మాకు కేంద్ర సంస్థల నుంచి ఎంక్వైరీ చేయించాలని మరి వాళ్ళే వేసుకోవచ్చు కదా. నువ్వు ఆ మాట చెప్పకూడదు. నువ్వు నాకు మళ్ళీ నువ్వు ఇంకోసారి తీసుకోవాలనుకున్నా నువ్వు సజెస్ట్ వాళ్ళకు వాళ్ళని వేసుకోమను. వాళ్ళ చేత నన్ను అడగాల, పర్మిషన్ కావాలి దానికి. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వేసుకోవచ్చు, లేకుంటే నరేంద్ర మోడీ గారు వాళ్ళకి బాగా అనుకూలం వేసుకోవచ్చు. ఎంక్వైరీ వేసుకోండి, మీ మీదనే మీరు వేసుకోండి. నాదేం పోయింది? మీ కార్యకర్త, మీరు, మీ ఎయిర్పోర్టు ముగ్గురు కలిసి వేసుకోండి. ఎవరొద్దన్నారు? ఏం చేస్తారు చేసుకోమంటున్నాం కదా. కానీ మీకు ఇంకేం కావాలి? మీకు నరేంద్ర మోడీ గారు వీళ్ళ మనిషి, ఓకే. రెండోది ఎయిర్పోర్ట్ వీళ్ళది, ఓకే. జరిగింది ఆయన పైన, ఇది జరిగింది, చేసింది ఆయన కార్యకర్త చేశా అని చెప్తున్నాడు వీరాభిమాని. అందరూ కలిసి చేసుకోండి, ఏం కావాలంటే చేసుకోండి. మీరు నేనేం వద్దంటున్నాను మిమ్మల్ని. మొత్తానికి ఈ కత్తి గవర్నర్ గారు వైపు తిరిగినట్టుంది. ఎట్లా? మొత్తం డీజీపీ గారికి నేరుగా ఫోన్ చేయడం, ఇష్యూ అంతా గవర్నర్ గారి చుట్టూ తిరుగుతుంది. తప్పు కదా గవర్నర్ చేయడం. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎప్పుడన్నా విన్నారా యూనిటీ? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే నేను గమ్మునుండాలనా? డీజీని రిపోర్ట్ అడిగాము అని మీతో చెప్పారా మళ్ళా? ఎవరు? అదే డీజీని మేము రిపోర్ట్ అడిగాము అని చెప్పి సీఎంఓ ఫోన్ చేసి చెప్పారు. నాకు చెప్పలేదు. గవర్నర్ పేషి నుంచి ఏమన్నా నాకు చెప్పలేదు. వాళ్ళేదో ప్రెస్ లో వచ్చింది చెప్తాను. గవర్నర్ ఫోన్ చేశారు, నాకు చెప్పలేదు. గవర్నర్ నాకు రిపోర్టు డీజీపీ డైరెక్ట్గా అడిగావో నాకడ చెప్తాడు, నాకు చెప్పలేదు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక సీనియర్ నాయకుడిగా ఈ దేశంలో నేను కూడా ఇది తప్పు అని చెప్పకపోతే ఎవరు చెప్తారని అడుగుతున్నా మిమ్మల్ని. స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. నాలాంటి వాడు కూడా భయపడి తోక జాడించి భయపడితే ఎవరు చేస్తారండి? ఎవరి కోసం భయపడాలండి? తప్పని చెప్పే ధైర్యం లేకపోతే ఏం జరుగుతుంది దేశంలో? దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు కొంచెం అటు ఇటు ఆసిలేషన్లో ఉంటారుగా, నాకు ఆసిలేషన్స్ లేవు. క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది. చెడును చెడు అని చెప్తా, మంచిని మంచి అని చెప్తా, అవసరమైతే ఖండన చేస్తా, అవసరమైతే పోరాడతా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. థ్యాంక్ యూ.